కౌశిక్, నువ్వు చెప్పావని నాకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు కవరేజ్ తో 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నా. ఒకవేళ నేను కనుక 60 ఇయర్స్ వచ్చేంత వరకు బ్రతుకుంటే నేను ఎంతైతే ప్రీమియం కట్టానో అది ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు కదా. అవును, నువ్వు తీసుకుంది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. బై ఎనీ ఛాన్స్ 60 ఇయర్స్ వచ్చే లోపు నీకేమైనా జరిగితే నీ కుటుంబానికి బీమా సంస్థ 2 కోట్లు కడుతుంది. కానీ నా ఫ్రెండ్ గడు సేమ్ 60 ఇయర్స్ వచ్చేంత వరకు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు. కానీ వాడికి చూసుకున్నట్లయితే వాడు 60 ఇయర్స్ వరకు బ్రతుకుంటే ఎంతైతే ప్రీమియం కట్టాడో అదంతా వెనక్కి వస్తుందంట. వాడికి వెనక్కి రావడం ఏంటి, నాకు ఒక్క రూపాయి కూడా వెనక్కి రాకపోవడం ఏంటి, ఏంటిది? ఇక్కడ నీ ఫ్రెండ్ తీసుకుంది టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్, నువ్వు తీసుకుంది ప్యూర్ టర్మ్ ప్లాన్. ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ 2 కోట్ల కవరేజ్ ని చూస్ చేసుకున్నాడు. అతనికి ఏదైనా అయితే అంటే 60 ఇయర్స్ వచ్చే లోపు అతనికి ఏదైనా అయితే వాళ్ళ కుటుంబానికి బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. ఒకవేళ ఏం జరగలే 60 ఇయర్స్ వచ్చేంత వరకు బ్రతుకున్నాడు అనుకో, ఎంతైతే ప్రీమియం కట్టాడో జిఎస్టి పోర్షన్ కాకుండా ఎంతైతే ప్రీమియం కట్టాడో ఆ ప్రీమియం ని వెనక్కిస్తుంది బీమా సంస్థ. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే ప్యూర్ టర్మ్ ప్లాన్స్ తో కంపేర్ చేస్తే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ యొక్క ప్రీమియం చాలా ఎక్కువ. అంటే నీతో కంపేర్ చేస్తే నీ ఫ్రెండ్ చాలా ఎక్కువ ప్రీమియం కడుతూ ఉన్నాడు, కానీ ఇద్దరికి వచ్చే బెనిఫిట్ సేమ్ 2 CR 2 CR. కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇదంతా నాకు తెలీదు, ప్రీమియం ఎక్కువైనా పర్లా, నేను కడతా, నేను ఎంతైతే కట్టానో నేను బ్రతుకుంటే ఆ టర్మ్ వరకు నేను ఎంతైతే కట్టానో అదంతా వెనక్కి రావాలి, ఇదంతా మాకు తెలీదు అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ అనేవి బాగా సెట్ అవుతాయి. అర్థమైంది కౌశిక్, థ్యాంక్ యూ. సో మీకు కనుక ఆ మైండ్ సెట్ ఉండి మీరు కనుక రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ ని తీసుకుందాం అనుకున్న